నమస్తే అందరికి. ఆషాఢం వచ్చిందంటే ఆడవాళ్లకు 2 పండుగలు ఉంటాయి నాన్న. ఒకటేమో మా తెలంగాణలో మాత్రము బోనాల పండుగ. ఆడవాళ్ళందరికీ ఇంకో పండుగ ఏంటిదంటే డిస్కౌంట్ సేల్ కదా, శారీస్ డిస్కౌంట్ సేల్. అయ్యా భర్తలందరికీ చెప్తున్నా నాన్న, జరా ఎంత కష్టమైనా సరే మీ స్తోమత తగ్గట్టుగా మీ భార్యలకి ఇన్ని పైసలు ఇవ్వండిరా. మంచి తక్కువ రేట్లకు చీరలు దొరుకుతాయి, బట్టలు పిల్లలకు దొరుకుతాయి. ముందు ముందు పండుగలు అన్ని స్టార్ట్. ఇక దసరా అంటే, దీపావళి ఉంటాయి, సంక్రాంతి ఉంటాయి, నోములు అంటే, వ్రతాలు అంటే ఇవన్నీ ఉంటాయి. సరే ప్రతి పండుగ ఒక కొత్త చీర కట్టుకోవాలని అనిపిస్తుంది కదా. మీరు ఇప్పుడు పైసలు ఇచ్చిరనుకో, మీకు అప్పుడు 4,000కు దొరికే బట్టలు ఇప్పుడు 2,000కే దొరుకుతాయి. ఒకసారి ఆలోచించండి రా అయ్యా. ఇయ్యండి రా బాబు, జర పైసలు ఇవ్వండి, ఇస్తే కొనుక్కొచ్చుకుంటారు. ముఖ్యంగా నాన్న, మేము అందరం హైదరాబాద్ లో ఉంటాము. మా ఆడబిడ్డలే గాని యారాళ్ళమే గాని అందరము. మేము ఏ చందనా బ్రదర్స్ కు పోము, ఏ బొమ్మనా బ్రదర్స్ కు పోము. మేము పోయేదల్లా భువనగిరి వీరభద్ర షాప్ కే వెళ్తాం. మేము అక్కడే ఎంత బాగా కలెక్షన్ ఉంటుంది తెలుసా. షాప్ అంటే అదేదో మామూలుగా చిన్నగా ఉండదు. అది ఇక్కడ చందనా బ్రదర్స్ ఎట్లుంటుందో సేమ్ అదే రేంజ్ లో ఉంటది అక్కడ వీరభద్ర షాపు. ఎంత మంచి కలెక్షన్ నేను తీసుకొచ్చాను. మీకు ఇక 2-3 ఎపిసోడ్లు చూపిస్తాయి, ఏం తెచ్చాను అనేది చూపిస్తాయి. ఎంత తక్కువ రేటు పడ్డాయో మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్.